నమస్కారం అండి. మన ఆధ్యాత్మిక వీడియోకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఈ వీడియోని ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. ప్రతిరోజు తెల్లవారుజామునే లేస్తారు, ఇల్లంతా శుభ్రం చేస్తారు, స్నానం చేస్తారు, వాకిలి ముందుర ఊడ్చి కళ్యాపి చెల్లి గడపకి పసుపు రాసి అందమైన ముగ్గు వేస్తారు. అవునా? తరతరాలుగా మన భారతీయ స్త్రీలు చేస్తున్న అతి గొప్ప సంస్కారం ఇది. కానీ అమ్మలు, ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి, మీరు ఇంత కష్టపడి ఇంత నిష్టగా ఇవన్నీ చేస్తున్నా మీ మనసులో ఎప్పుడు ఏదో తెలియని వెలితి. ఇంట్లో ప్రశాంతత ఉండటం లేదు. భర్త సంపాదిస్తున్నారు, మీరు పొదుపు చేస్తున్నారు, కానీ నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. చిన్న చిన్న విషయాలకి ఇంట్లో చిరాకులు, గొడవలు, పిల్లల్లో అనారోగ్యం. నేను దేవునికి రోజు దీపం పెడుతున్నాను కదా, గడపకి పసుపు రాస్తున్నాను కదా, మరి నాకెందుకు ఈ కష్టాలు అని ఎప్పుడైనా ఏడ్చారా? నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో 90% మంది ఆడవాళ్లు చేస్తున్న పొరపాటు ఇదే. మనం పని చేస్తున్నాం, కానీ ఆ పనిలో ఉండాల్సిన ప్రాణాన్ని మిస్ అవుతున్నాం. గడపకి పసుపు రాయడం అనేది కేవలం అది ఒక ఇంటి పని, హౌస్ చోర్ కాదు. అది మీ ఇంటి అదృష్టాన్ని నిర్ణయించే ఒక పవిత్ర యజ్ఞం. ఈ వీడియో మీ జీవితాన్ని, మీ ఇంటి వాతావరణాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి. ఈ వీడియో మధ్యలో నేను చెప్పబోయే మాధవి పార్వతమ్మ కథ విన్నాక రేపు ఉదయం మీరు గడపను తాకినప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం. అంత గొప్ప రహస్యం అందులో ఉంది. అయితే పదండి, ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళదాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళదాం. ఈ విషయం బాగా అర్థం కావాలంటే మీకు మాధవి గురించి చెప్పాలి. మాధవి మన పక్కింటి అమ్మాయి లాంటిది. చదువుకుంది, సంస్కారం ఉన్న మనిషి. ఆమెకు పెళ్ళై 10 ఏళ్లయ్యింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. భర్త రవి ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నారు. మాధవికి ఇల్లు అంటే చాలా ప్రాణం. రోజు ఉదయం 5 గంటలకే లేస్తుంది, గడపలు కడుగుతుంది, పసుపు రాసి ముగ్గు పెడుతుంది. చూడడానికి ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది, కానీ ఆ ఇంటి లోపల పరిస్థితి వేరు. మాధవి పసుపు రాసేటప్పుడు ఆమె మనసులో ఏముంటుందో తెలుసా? అబ్బా, రోజు ఇదే పని, నడుము నొప్పి ఉంటుంది, ఆ పక్కింటి వాళ్ళు ఇంకా లేవలేదు, నా కర్మకి నేనే ముందు లేవాలి అని ఎప్పుడూ విసుకుంటూ రాసేది. లేదా ఒక చేతిలో పసుపు గుడ్డ పట్టుకొని మరో చేత్తో ఫోన్ మాట్లాడేది. హలో, ఆ నిన్న సీరియల్లో ఏమైందంటే అంటూ కబుర్లు చెప్పుకుంటూ యాంత్రికంగా ఆ గడపకి పసుపు పూసేది. ఫలితం, ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉంది, కానీ లక్ష్మీ కటాక్షం లేదు. రవి సాయంత్రం ఇంటికి రాగానే ఏదో ఒక గొడవ. పిల్లలు ఎప్పుడూ చికాకుగా ఉండేవారు. ఎంత డబ్బు వచ్చినా ఆస్పత్రుల్లో అనవసరమైన ఖర్చుల్లో పోయేది. ఆ మాధవికి అర్థం కాలేదు. నేను ఇంత శుభ్రంగా ఉంచుతాను కదా, మరి మాకేంటి ఈ దరిద్రం అని కుమిలిపోయేది. మీలో కూడా ఎంతమందికి ఇలా అనిపిస్తోంది? గడప దాటగానే ఏదో తెలియని బరువు గుండె మీద పడినట్టు అనిపిస్తుందా? అయితే మీరు కూడా మాధవి చేస్తున్న తప్పునే చేస్తున్నారు. అలాంటి సమయంలో మాధవి ఇంటికి వాళ్ళ అమ్మమ్మ పార్వతమ్మ వచ్చింది. పార్వతమ్మకి 70 ఏళ్లు ఉంటాయి. ఆవిడ ముఖంలో ఏదో తెలియని తేజస్సు. ఆవిడ నడిచి వస్తుంటేనే ఆ ప్రాంతమంతా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చినట్టు ఉంటుంది. వచ్చి రాగానే పార్వతమ్మ గమనించింది, ఇల్లు నీటుగానే ఉంది, కానీ గడప దగ్గర ఏదో చిలితి. ఆ మరుసటి నాడు ఉదయం మాధవి అలవాటు ప్రకారం హడావిడిగా విసుగుతో, పిల్లలు స్కూల్ కి లేట్ అవుతుంది, ఆయన ఆఫీస్ కి వెళ్ళాలి అనే టెన్షన్ తో గబగబా అని గడపకి పసుపు రాస్తోంది. పసుపు రాసి గడప మీద అడుగు వేసి లోపలికి వెళ్ళబోయింది. అప్పుడు వినిపించింది ఒక గంభీరమైన స్వరం, మాధవి ఆగు. మాధవి ఉలిక్కి పడింది, వెనక్కి చూసింది. పార్వతమ్మ కళ్ళల్లో కోపం లేదు, కానీ చాలా ఆవేదన ఉంది. ఏమైంది అమ్మమ్మ అని మాధవి అడిగింది. అప్పుడు పార్వతమ్మ దగ్గరికి వచ్చి మాధవి భుజం మీద చెయ్యి వేసి ఒక మాట చెప్పింది. పిచ్చిదానా, నువ్వు రాస్తోంది పసుపుని కాదు, నీ ఇంటి రాతని. నువ్వు అలంకరిస్తోంది గడపని కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవిని. ఇంత విసుగుతో, ఇంత కోపంతో ఫోన్ లో సొల్లు కబుర్లు చెప్తూ రాస్తే ఆ తల్లి నీ ఇంట్లోకి ఎలా వస్తుంది? తల్లి, నువ్వు పిలిచే పిలుపులోనే ప్రేమ లేనప్పుడు ఆ దైవం ఎందుకు పలుకుతుంది? ఆ మాట
మాట వినగానే మాధవికి నోట మాట రాలేదు. పార్వతమ్మ ఇంకా ఇలా చెప్పింది, మాధవి, గడప అంటే కేవలం ఒక రాయి కాదు. అది ఇంటికి బయట ప్రపంచానికి మధ్య ఉన్న లక్ష్మణ రేఖ. బయట ఉండే ఈర్ష్యలు, ఏడుపులు, నరఘోష, నెగటివ్ ఎనర్జీ ఇవేవి నీ ఇంట్లోకి రాకుండా అడ్డుకునేది ఆ గడపే. అలాంటి రక్షక భటుడిని నువ్వు గౌరవించకపోతే అది నీకెలా రక్షణ ఇస్తుంది? గడప ఏడుస్తున్న ఇల్లు వల్లకాటుతో సమానం. పార్వతమ్మ చెప్పింది 100కి 100 నిజమండి. దీని వెనుక పెద్ద సైన్స్ ఉంది. గడపని మనం సింహద్వారం అంటాం. మన శరీరానికి నోరు ఎంత ముఖ్యమో ఇంటికి సింహద్వారం అంత ముఖ్యం. మనం నోటి ద్వారా మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం ఎలా ఉంటుందో, సింహద్వారం ద్వారా పాజిటివ్ ఎనర్జీ లోపలికి వస్తే ఇల్లు అంత ఆనందంగా ఉంటుంది. మన పురాణంలో జ్యేష్ఠాదేవి, లక్ష్మీదేవి అని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. జ్యేష్ఠాదేవి అంటే దరిద్రం. ఆమెకి ఎక్కడ దుమ్ము, ధూళి, విసుగు, ఏడుపు ఉంటాయో అక్కడ ఇష్టం. ఆమె అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం. ఆమెకి ఎక్కడ సుగంధం, పరిశుభ్రత, చిరునవ్వు ఉంటాయో అక్కడ ఇష్టం. నువ్వు విసుక్కుంటూ ఏదో మొక్కుబడిగా నీళ్లల్లో పసుపు కలిపేసి అలుకు చెల్లినట్టు చెల్లేసి ఆ తడి ఆరకముందే దాని మీద కాళ్లు వేసి తొక్కుకుంటూ వెళ్తే అక్కడ ఉండేది పసుపు రంగు మాత్రమే, పసుపులోని శక్తి కాదు. అది చూసి లక్ష్మీదేవి ఇక్కడ నాకు గౌరవం లేదు అని వెనక్కి వెళ్లిపోతుంది. ఆ ఖాళీలో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. అందుకే భార్యాభర్తల మధ్య గొడవలు, డబ్బు నిలవకపోవడం జరుగుతాయి. సైన్స్ పరంగా చూస్తే పసుపు ఒక అద్భుతమైన యాంటీబయోటిక్. బయట నుండి వచ్చే గాలిలో ఉండే సూక్ష్మ క్రిముల్ని గడప దగ్గరే చంపేయగల శక్తి పసుపుకి ఉంది. కానీ అది ఎప్పుడు పనిచేస్తుంది? దాన్ని సరైన పద్ధతిలో వాడినప్పుడు మాత్రమే. అప్పుడు మాధవి కన్నీళ్లు పెట్టుకొని, నా తప్పు తెలిసింది అమ్మమ్మ, మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నా ఇల్లు బాగుపడాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది. అప్పుడు పార్వతమ్మ గడప లక్ష్మీ కళతో వెలిగిపోవడానికి 5 బంగారు సూత్రాలు చెప్పింది. ఇవి మాధవి కోసమే కాదు, మీ కోసమే. జాగ్రత్తగా వినండి, వీలైతే రాసుకోండి. చాలా మంది పంపు నీళ్లలో పసుపు కలిపి రాస్తారు. అది తప్పు కాదు. కానీ అద్భుతమైన ఫలితం కావాలంటే పసుపులో కొంచెం పచ్చి పాలు, కొంచెం పన్నీరు కలపండి. పాలు ఐశ్వర్యానికి ప్రతీక మరియు పన్నీరు సుగంధానికి ప్రతీక. ఆ మిశ్రమంతో గడప రాస్తే ఆ వాసనకే సగం దరిద్రం పారిపోతుంది. మీ ఇంటికి వచ్చేవాళ్ళు ఆ వాసన చూడగానే వాళ్ళ మనసులోని ఆలోచనలు మాయమైపోతాయి. ఎప్పుడూ కూడా పసుపుని ఎడమ వైపు నుండి కుడి వైపుకు రాయాలి. గమనించండి, మనం రాసే రాత కూడా ఎడమ నుండి కుడికి ఉంటుంది. ఇది పురోగమనానికి సంకేతం. అడ్డదిడ్డంగా రుద్దకండి. ప్రేమగా, నెమ్మదిగా రాయండి. పసుపు రాసే ఆ 2 నిమిషాలు మీ కష్టాలు, అప్పులు, పక్కింటి గొడవలు అన్నీ మర్చిపోండి. మీ మనస్సులో ఓం శ్రీ మహాలక్ష్మి నమః లేదా కులదైవమా మా ఇంటిని కాపాడు అని స్మరించుకుంటూ రాయండి. మీరు ఏ భావంతో రాస్తారో ఆ శక్తి ఆ గడపకి వస్తుంది. మీ సంకల్పమే మీ ఇంటికి రక్షా కవచం. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. పసుపు రాసి దాని మీద ప్లాస్టిక్ స్టిక్కర్లు అతికిస్తున్నారు. అమ్మలు, ప్లాస్టిక్ లో ప్రాణం ఉండదు. బియ్యం పిండితో చిన్న ముగ్గు వేసి దాని మీద కుంకుమ పెట్టండి. కుంకుమలో లక్ష్మి ఉంటుంది, కానీ స్టిక్కర్ లో గమ్ము మాత్రమే ఉంటుంది. గడపని తొక్కకండి. ఇది చాలా చాలా ముఖ్యం. పసుపు రాసిన గడపని ఎప్పుడూ కాలుతో తొక్కకూడదు. ఇంట్లో భర్తకి, పిల్లలకి కూడా చెప్పండి, గడపని దాటాలి తప్ప తొక్కకూడదు అని. గడపని తొక్కడం అంటే మీ ఇంటి అదృష్టాన్ని మీరే కాళ్లతో తన్నినట్టు లెక్క. మాధవి ఆ రోజు నుండి ఈ పద్ధతి మొదలు పెట్టింది. నమ్మండి, సరిగ్గా 21 రోజుల్లో ఆ ఇంటి వాతావరణం మారిపోయింది. రవిలో కోపం తగ్గింది. ఇంట్లో నవ్వులు పూశాయి. అనవసర ఖర్చులు ఆగిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇంటి గడప ఏడవట్లేదు, నవ్వుతోంది, స్వాగతం పలుకుతోంది. చూసారా, మార్పు ఎక్కడో లేదు, మన చేతుల్లోనే ఉంది. మీరు కూడా రేపు ఉదయం మీరు నిద్ర లేవగానే ఈ వీడియోను గుర్తు చేసుకోండి. చిరునవ్వుతో
భక్తితో గడపని తాకండి. మీ ఇల్లే ఒక దేవాలయం అవుతుంది. ఈ మంచి విషయం మీ ఒక్కరికే తెలిస్తే చాలదు. మీ ఆడపడుచులకి, మీ స్నేహితులందరికీ, మీకు తెలిసిన ప్రతి స్త్రీకి ఈ వీడియోను షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని పంచడం కూడా దైవ కార్యమే. మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే కామెంట్ లో జై శ్రీమన్నారాయణ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.